ఆపరేషన్ గగర్ ఇప్పుడు తెలంగాణ సరిహద్దుల్లోని ఎర్రగుట్టల్లో కేంద్రీకృతమైంది. ఎర్రగుట్టలోనే మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విస్తరించిన ఈ కర్రెగుట్టలను సిఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. మంగళవారం నుంచి జరుగుతున్న కూంబింగ్లో ఇప్పటికే సిఆర్పీఎఫ్ బలగాలు భారీగా మందుపాత్రలు కనుగొన్నాయి. దీంతో గుట్ట పైభాగంలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. సెంట్రల్ టీమును కాపాడేందుకు మావోలు మందుపాత్రలు అమర్చినట్లు తెలుస్తోంది. అసలు మావోయిస్టులు కర్రెగుట్టలకు ఎందుకు వచ్చారు అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. దీనికి సంబంధించి కీలకమైన సమాచారం భద్రతా బలగాల చేతికి చిక్కింది. ఆపరేషన్ గగర్ ప్రారంభమయ్యాక మావోయిస్టులు దశాబ్దాలుగా తమను కాపాడిన అబూజ్మడ్ ఇక ఏమాత్రం సేఫ్ కాదని భావించారు. దీంతో కొత్త సేఫ్ జోన్ వెతికేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం సేఫ్ జోన్ వెతుకుతూ కర్రెగుట్టలకు వచ్చిన మావోలు పోలీసుల చేతికి చిక్కి ఎన్కౌంటర్ అయ్యారు. అయినా కర్రెగుట్టలే తమకు ఉన్న ఏకైక సేఫ్ జోన్ అని మావోయిస్టులు భావిస్తున్నారు. అందుకే కర్రెగుట్టలకు భారీగా మావోయిస్టులు వచ్చినట్లు సమాచారం. మావోయిస్టులకు కర్రెగుట్టలు సేఫ్ జోన్గా మారే ప్రమాదం ఉందని సిఆర్పీఎఫ్ కూడా ఓ అంచనాకు వచ్చింది. దీంతో ఎలాగైనా మావోయిస్టులు ఇక్కడ తిష్టవేయకుండా చర్యలు తీసుకునేందుకు సిఆర్పీఎఫ్ అడుగులు వేస్తుంది. కర్రెగుట్టకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు పెట్టేందుకు సిఆర్పీఎఫ్ అడుగులు వేస్తుంది. ఇక విపరీతమైన ఎండ, రాళ్లు, రప్పలు ఉండడంతో స్లోగా సాగుతున్నాయి సిఆర్పీఎఫ్ బలగాలు. కొద్ది రోజుల్లో మావోయిస్టులకు చుట్టుముడతామంటున్న భద్రతా బలగాలు. దీంతో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కర్రెగుట్టల్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్న పరిస్థితి, ఇంకోవైపు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆ దరిదాపుల్లో కూడా రానివ్వము అనేలాగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్గా ఎందుకు కర్రెగుట్టల మీద సిఆర్పీఎఫ్ ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తుంది? ఆపరేషన్ కగార్ మొత్తం ఒక విధంగా కర్రెగుట్టల దగ్గర కేంద్రీకృతమైందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డౌట్ అందరికీ వస్తుంది. దాదాపు లాస్ట్ మంగళవారం అంటే ఈరోజు సోమవారం చూసుకుంటే వారం రోజుల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అసలు సిఆర్పీఎఫ్ అక్కడ ఏం చేస్తుంది అనేటువంటిది మనం ఒకసారి డీటెయిల్గా ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ని మనం చూస్తే చాలా విషయాలు, కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు పీపుల్స్ వార్ ఏర్పడిన తర్వాత అబూజ్మడ్, అదేవిధంగా ఇంద్రావతి ఆ బార్డర్ ఏదైతుందో ఆ రీజన్లోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు ఒక సేఫ్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో పార్టీ చాలా స్ట్రాంగ్ అయిన తర్వాత కూడా మావోయిస్టులు పూర్తిగా ఆ ఏరియాలోనే సేఫ్ జోన్ పెట్టుకున్నారు. సాధారణంగా పార్టీ యాక్టివిటీ ఎక్కడ ఉంటుందో ఆ యాక్టివిటీ చేసేటువంటి ప్రాంతంలో సేఫ్ జోన్ ఉండదు. కానీ ఛత్తీస్గఢ్ ఏ రకంగా చూసినా మావోయిస్టులకు దాదాపు 90వ దశకం నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ల పాటు ఒక సేఫ్ జోన్గా ఉంటుంది. అయితే ఆపరేషన్ కగార్లో పెద్ద ఎత్తున సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు అనేటువంటివి ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా కాంకేర్ అనేటువంటి ప్రాంతంలో సిఆర్పీఎఫ్ ప్రధాన బేస్ క్యాంప్ ఉంది. అక్కడ నుంచి చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అబూజ్మడ్లోకి వెళ్ళి అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మనం చూసాం వరుస ఎన్కౌంటర్, దాదాపు గత 150 రోజుల్లో 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినటువంటి ఒక డాటా మన దగ్గర ఉంది. సో దీన్ని చూసుకుంటే ఏమాత్రం ఇక అబూజ్మడ్ సేఫ్ కాదనేటువంటి ఆలోచనతో పూర్తిగా ఈ కర్రెగుట్ట వైపు రావాలనేటువంటిది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక తీర్మానంగా ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళు కర్రెగుట్టకు వచ్చారు. ఈ కర్రెగుట్టకు రావాలనేటువంటి ఆలోచన ఏడాదిన్నర క్రితమే మావోయిస్టులు చేశారు. దానికోసం మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వాళ్ళు కర్రెగుట్టల దగ్గరకు వచ్చి ఆ ప్రాంతాన్ని చూస్తున్నటువంటి తరుణంలోనే ఒక ఎన్కౌంటర్ జరిగి దాదాపు 10 మంది మావోయిస్టులు అప్పుడు చనిపోయారు. అయినప్పటికీ ఇది సేఫ్ జోన్, ఎందుకంటే తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉంది. సో బార్డర్ పోలీసులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఉంటుందా ఉండదా అనేటువంటి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్గా ఉండాలి అనేటువంటి దాదాపు 300 నుంచి 400 మంది మావోయిస్టులు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరిలో చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. హిడ్మా ఎవరైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి ఆర్మీ కమాండర్గా ఉన్నారో ఆ ఆర్మీ కమాండర్ అనేటువంటి హిడ్మా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. దీనికోసమే సిఆర్పీఎఫ్ ఈ మొత్తం అటవీ ప్రాంతాన్ని దాదాపు 3000 మందికి పైగా సిఆర్పీఎఫ్ బలగాలతో చుట్టుముట్టింది. ఆ మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. కర్రెగుట్టకు సంబంధించి ఒక ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ని ఏర్పాటు చేయాలి. అందులో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. మావోయిస్టులు ఇక్కడ సేఫ్ జోన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడే తిష్టవేయకుండా ఈ మొత్తం మావోయిస్టులను జల్లెల పట్టాలనేటువంటిది ఆపరేషన్ కగారు కర్రెగుట్టలకు సంబంధించిన మెయిన్ ఆపరేషన్. సో గత వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది. అయితే విపరీతమైనటువంటి ఎండలు ఉండడము, అదేవిధంగా ఆ కర్రెగుట్టలు అనేటువంటి టెర్రైన్ కూడా పూర్తిగా ఏ వెహికల్ కూడా అక్కడికి వెళ్ళదు. నడిచి వెళ్ళడం కూడా చాలా తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కొంత స్లోగా జరుగుతోంది. సో కర్రెగుట్టల్ని ఒక్కసారి మొత్తం సిఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటే మావోయిస్టుల ఉనికి అనేటువంటిది పూర్తి ప్రమాదంలోకి పడేటువంటి అవకాశం ఉంది. మావోయిస్టులు ఎక్కడ నీడ లేకుండా పూర్తిగా సరెండర్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటిది సిఆర్పీఎఫ్ స్ట్రాటజీ. సిఆర్పీఎఫ్ అందుకోసమే దీన్ని చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తుంది. హెలికాప్టర్లు వాడుతుంది, పెద్ద ఎత్తున బలగాలను అక్కడ మోహరించింది. కాబట్టి ఈ ఆపరేషన్ ఇంకొక
వారం 10 రోజుల పాటు కర్రెగుట్టల్లో సిఆర్పిఎఫ్ బలగాలు కొనసాగిస్తే డెఫినెట్గా సిఆర్పి బలగాలు ఒక విధంగా పైచేయి సాధించినట్టు అవుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో చాలా సేఫ్ జోన్స్ని ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం హైడౌట్లను కూడా క్లియర్ చేసేసింది. ఈ ఒక్క కర్రెగుట్టలను సిఆర్పిఎఫ్ క్లియర్ చేసేస్తే ఇకపైన భారతదేశంలో మావోయిస్టులకు సంబంధించి ఒక సేఫ్ జోన్ ఉండదు అనేటువంటిది ఎవరైతే ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ చేసేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ మొత్తం ఆపరేషన్ కగార్లో కర్రెగుట్టలు చాలా కీలకంగా మారాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికోసమే పొలిటికల్గా కూడా మనం కొన్ని డెవలప్మెంట్ చూస్తున్నాం కార్తిక్. అండ్ ఇంకొకటి ఇస్మాయిల్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ ప్రధాన టార్గెట్ హిడ్మాయేనా మెయిన్ టార్గెట్? డెఫినెట్గా సెంట్రల్ కమిటీకి సంబంధించి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో 32 మంది ఉంటారు. అయితే చాలామంది ఇప్పటికే ఎన్కౌంటర్లు చనిపోయిన నేపథ్యంలో 12 నుంచి 14 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈవెన్ గణపతితో సహా వీళ్ళందరూ ఈ కర్రెగుట్టల వైపు వచ్చారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో హిడ్మా కూడా ఉన్నాడు. డెఫినెట్గా హిడ్మా అనేటువంటి వ్యక్తి ఆర్మీ కమాండర్గా ఉన్నాడు. మొత్తం ప్లటూన్కి సంబంధించి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేటువంటిది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిది ఈ మొత్తం ఒక గెరిల్లా ఆర్మీ. ఆ గెరిల్లా ఆర్మీ ఏదైతే ఉందో దానికి హిడ్మా నాయకత్వం వహిస్తున్నాడు. కాబట్టి ఎక్కడ సిఆర్పిఎఫ్ మీద దాడి చేయాలన్నా కానీ, ఎక్కడ దాడులు నిర్వహించాలన్నా, ఎక్కడ కాల్పులు జరపాలన్నా హిడ్మా నేతృత్వం వహిస్తాడు. కాబట్టి అతను డెఫినెట్గా ప్రధాన టార్గెట్గా ఉన్నాడు. అయినప్పటికీ చాలా సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళలో చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్లో కర్రెగుట్ట అనేటువంటిది ఇప్పుడు ఎందుకు కీలకంగా మారిందంటే చాలామంది తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇందులో సీనియర్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి ఇప్పుడు సిఆర్పిఎఫ్ చుట్టుముట్టింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో పాలిటిక్స్ అనేటువంటివి ఇప్పుడు ఆపరేషన్ కగార్ కర్రెగుట్ట చుట్టూ తిరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక పెద్ద గొంతు ఒకటి బయటపడింది. అందులో 1000 మంది వరకు ఉండి తలదాచుకునే సామర్థ్యం ఉన్నటువంటి బయటపడ్డాయి. సో ఇలాంటివి ఈ కర్రెగుట్టలో ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ సిఆర్పిఎఫ్ వాళ్ళకి కాస్త కష్టమయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా కర్రెగుట్టలకు ఎప్పుడు మావోయిస్టులు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్కి సంబంధించింది. ఒక ప్రాంతంలో సేఫ్ జోన్ ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే అండర్ గ్రౌండ్ బంకర్స్ ఏర్పాటు చేసుకోవాలంటే మావోయిస్ట్ పార్టీకి కొంత టైం పడుతుంది. బట్ అంత టైం కర్రెగుట్టల్లో ఇప్పటివరకు లేదు. మనం అబూజ్మెంట్లో ఇటువంటివి చూసాము. చాలా వరకు సిఆర్పి వాళ్ళకి సంబంధించి వాళ్ళను చంపేందుకు, గాయపరిచేందుకు ట్రాప్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్రెగుట్ట చుట్టూ ల్యాండ్ మైన్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా మావోయిస్టులు ఎక్కడన్నా పెద్ద ఎత్తున సెంట్రల్ కమిటీ లీడర్షిప్ వచ్చినప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం ఆ గుట్ట చుట్టూ ల్యాండ్ మైన్స్ పెడతారు. ఎందుకంటే ఎవరైనా వేగంగా వాళ్ళ వైపు వచ్చినప్పుడు ఆ ల్యాండ్ మైన్స్ పేలి ఎవరైతే భద్రతా బలగాలు ఉన్నారో వాళ్లకు నష్టం జరగాలనేటువంటిది ఇది స్ట్రాటజీ. సో ఇప్పుడు ఈ కర్రెగుట్ట దగ్గర పెద్ద ఎత్తున ల్యాండ్ మైన్స్ ప్రతిరోజు ఆ పెద్ద ఎత్తున సిఆర్పి వాటిని పేల్చడము లేదంటే వాటిని వెలికి తీయడం చేస్తుంది. కాబట్టి ఈ స్థాయిలో ఇక్కడ మొత్తం ల్యాండ్ మైన్స్ పెట్టారంటే డెఫినెట్గా సెంట్రల్ కమిటీ అదేవిధంగా టాప్ లీడర్షిప్ అనేటువంటిది అక్కడ ఉంది అనేటువంటిది భద్రతా బలగాలు చేస్తున్నటువంటి అనుమానం. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.